హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు నుండి మనం ఏందంటే ఒక వీడియో సీరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే. వీడియో సీరీస్. స్పెషల్‌గా ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ 2026 వాళ్ళ కోసం అండి. ఓకే. ఈ వీడియో వచ్చేసి ఈచ్ వీడియో డైలీ ఒక 5 మినిట్స్ ఉంటదండి. ఎవ్రీడే ఒక 5 మినిట్స్ వీడియో అప్‌లోడ్ చేస్తా. దాంట్లో మీకు ఒక టాస్క్ ఇస్తా అండి. డైలీ టాస్క్ ఇస్తా. ఈ టాస్క్ ఎంత మహా అంటే 10-15 మినిట్స్ అంతే అండి. అంతకు మించి ఉండదు. ఎందుకు? మిమ్మల్ని ప్రిపరేషన్ మోడ్‌లోకి స్లోగా తీసుకెళ్తా. ఓకే. నోటిఫికేషన్‌కి కొంచెం టైమ్ ఉంది కాబట్టి అప్పటిలోపు కొన్ని సెట్ చేసుకోవాలనమాట. కొన్ని చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ మనం సెట్ చేసుకుంటే మన ప్రిపరేషన్ స్మూత్‌గా వెళ్ళిపోద్దనమాట. వీడియో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ ఒక్క వీడియో అండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వీడియో ఉంటది. జస్ట్ మీరు టాస్క్ కూడా 10-15 మినిట్స్ ఉంటది. ఈజీగా చేసేయొచ్చు. ఓకే. మరి ఈరోజు టాస్క్ ఏందంటారా? ఈరోజు టాస్క్ ఏంటిది అంటే, సో, సిలబస్ ఉంది చూసారా? సిలబస్ షీట్ తెచ్చుకోండి మీరు. ఇది మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చిందండి 2025లో. ఆర్‌ఎండ్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్ అని రూరల్ వాటర్ సప్లై అనుకుంటా. ఐ డోంట్ నో. 2025లో అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ సిలబస్ తెచ్చుకోండి. తెచ్చుకొని పేస్ట్ ఆన్ ది వాల్. ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా రాలే కాబట్టి మనకు ఆ సిలబస్ తెలీదు కాబట్టి, ఈ సిలబస్ తెచ్చుకొని వాల్ మీదకి అతికించుకోండి. అంతే అండి టాస్క్ ఇంతే. జస్ట్ సిలబస్ షీట్ తెచ్చుకోండి. సిలబస్ షీట్ అనేది వాల్ మీద అతికించుకోండి. ఎందుకు ఇంత స్పెషల్‌గా చెప్తున్నా అంటే, స్టూడెంట్ మైండ్ సెట్ ఎక్కువ ఏముంటది చెప్పనా? మనం డైలీ 8-10 అవర్స్ చదివినామని మాత్రమే ఉంటది. అది క్లారిటీగా ప్రిపేర్ అయితున్నామా? యూజ్‌ఫుల్‌గా ప్రిపేర్ అయితున్నామా? ప్రొడక్టివ్‌గా అవుతున్నామా అని ఎవ్వరికి ఉండదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మూవ్‌మెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ప్రోగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి. ఇద్దరు 8-10 అవర్స్ చదువుతుర్రు. ఓకే. ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్. జాబ్ ఓన్‌కొస్తది. ఎవడైతే ప్రొడక్టివ్‌గా తెలివైనోని లెక్క చదువుతాడో ఆనికే జాబ్ వస్తది. మీరు చూడొచ్చు కొందరు 8-10 అవర్స్ చదువుతారు ఆనికి జాబ్ రాదు. బట్ 6 అవర్స్ చదువుతాడు ఆనికి జాబ్ వస్తది. ఎందుకు? వానికి క్లారిటీ ఉంటది. వాడు ప్రొడక్టివ్‌గా చేస్తాడు. ఆ ప్రొడక్టివిటీని పెంచేది మన సిలబస్. ప్రొడక్టివిటీని పెంచేది మన సిలబస్. ఏం చదువుతున్నా? ఎంత చదువుతున్నా? సిలబస్‌లో ఏ సబ్జెక్ట్ చదువుతున్నా? అది నా సిలబస్ ఎంత పర్సెంటేజ్ అయిపోయింది అని తెలవాలన్నా సరే మనకు సిలబస్ షీట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసిర్రు. ఏం చేయాలి? వెంటనే సిలబస్ షీట్‌కెళ్ళిపోండి. సిలబస్ షీట్‌కి వెళ్ళిపోయి ఆ టాపిక్‌ని కట్ చేసేయండి. ఓకే. ఇట్లా కట్ చేస్తూ ఎండ్‌కి ఏమైద్ది? మీకు ఒక క్లారిటీ వస్తది. ప్రిపరేషన్‌కి ఓకే. నాకు 80% ఆఫ్ సిలబస్ వచ్చు. 20% ఆఫ్ సిలబస్ రాదు. ఆ 20%లో ఏమన్నా ఇంపార్టెంట్ ఉందా? ఇంపార్టెంట్ ఉంటే అది చదువుకుంటా. చూసారా ఎంత క్లారిటీ ఉంటదో మీకు. అందుకే మీరు ఏం చేయకండి. ఎళ్లి సిలబస్ షీట్ తెచ్చుకోండి. మీ గోడ మీద అతికించుకోండి. అది మీకు డైలీ చూస్తుంటే కూడా ఓకే. ఏపీఎస్‌సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి బ్యాక్ అండ్ మైండ్‌లో రిజిస్టర్ అవుతా ఉంటది. మనం ప్రిపరేషన్ అప్పుడు స్మూత్‌గా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఏం చేయండి మీకు టాస్క్ అంటే ఇది కంప్లీట్ చేసినాక, ఈ టాస్క్ కంప్లీట్ చేసినాక నాకు కామెంట్‌లో కంప్లీటెడ్ అని చెప్పి పెట్టండి. ఓకే. కంప్లీటెడ్ అని పెడితే నాకు కూడా తెలుస్తుంది. ఓకే. మీరు ఫాలో అవుతుర్రు అని చెప్పేసి. ఓకే. ఈ వీడియో సీరీస్ అయితే మనం డైలీ చేస్తామండి. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి మన ఛానల్‌ని. థాంక్ యూ.